లాక్డౌన్లో సడలిస్తున్నారని కరోనా పోయిందని అని అనుకోకూడదని ఇటు డాక్టర్లు అలాగే శాస్త్రవేత్తలు కూడా పదే పదే చెప్తున్నారు. సో ఇప్పుడు ముందు థర్డ్ వేవ్ ఎలా ఉండబోతోంది, ఆ పరిణామాలను ఎలా ఫేస్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హర్షిత హాస్పిటల్ నుంచి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి గారు, అలాగే పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘురామ్ గారు. నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. ఎస్, సో లాక్డౌన్లు ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో ఎత్తివేస్తున్నారు. ప్రజలు కూడా ఇంకా ఫ్రీ అయిపోయినట్టు, కరోనా పోయింది, కేసెస్ అని తగ్గిపోయినాయి అని కాస్త రిలాక్స్ అయిపోతున్నారండి. సో ఏంటి పరిస్థితి, సద్దుమణిగిందా? అసలు ఒక క్లారిటీ ఇస్తే మంచిది, ఎందుకంటే అందరూ ఫ్రీ అయిపోతున్నారు కదా. కాదు, కాస్త అలర్ట్ చేద్దామని. ఎస్, చెప్పండి రఘురామ్ గారు. సెకండ్ వేవ్ తుఫాన్ ఇంకా తీరం దాటలేదండి. మనం థర్డ్ వేవ్ తుఫాన్ గురించి మనం ఆలోచించుకుంటున్నాం. ఈ సెకండ్ వేవ్ తుఫాన్ ఇంకా తీరం దాటలేదు, జస్ట్ కొద్దిగా సైలెన్స్ ఉందన్నమాట. ఈ తీరం దాటేదానికి ఆఫ్టర్ వేవ్స్ వచ్చి, మొన్న మనం పీక్ చూసాం, ఆఫ్టర్ వేవ్స్ వచ్చి అలా స్తబ్దంగా అయ్యేదానికి కూడా ఇంకా టైం ఉంది. సో థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యేదానికి కూడా టైం ఉంది. సో ఈ సెకండ్ వేవ్ కి థర్డ్ వేవ్ కి మధ్యన థర్డ్ వేవ్ ని ప్రివెంట్ చేయడానికి కూడా మనకి ఇంకా ఎంతో కొంత ఆపర్చునిటీ ఉంది. సో దాని మీద ఫోకస్ లేదు. అసలు ఈ సెకండ్ వేవ్ తుఫాన్ ఇంకా తీరం దాటకముందే మేము మళ్ళా దీన్ని గెలిచేసామన్న సంబరం లాగానో ఏమో తెలియదు. సో మళ్ళా ఈ రోజున మళ్ళా స్కూల్స్ తెరవటము, పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టడము, లేకపోతే కంప్లీట్ గా ఫైనాన్షియల్ యాక్టివిటీ అని మొత్తం అంతా కూడా లాక్డౌన్ ఎత్తేసేయటం ఏంటంటే, మీ ఉద్దేశం, ప్రభుత్వం ఉద్దేశం ఏదైనా కూడా ప్రజల్లో ఇక అయిపోయింది రే, సెకండ్ వేవ్ వచ్చి వెళ్ళిపోయింది అనే ఒక అభిప్రాయం, ఫాల్స్ అభిప్రాయం క్రియేట్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇంకొద్దిగా అలక్ష్యం వచ్చే అవకాశం ఉంది. ఆ అలక్ష్యం మరింత ప్రమాదంగా, మరింత కొంపముంచే ప్రమాదం ఉంది. సో ఈ రోజున ఈ విధమైన స్ట్రాటజీస్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటున్నాయో అవి కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తీసుకున్న స్ట్రాటజీ, కంప్లీట్ లాక్డౌన్ ఎత్తేస్తాం అనేది, సో ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలకి పూర్తి విరుద్ధంగా, చాలా భిన్నంగా ఉందన్నమాట. ఆయన బయటకుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు అన్నారు. సో దానికి కంప్లీట్ గా భిన్నంగా ఉంది. ఏదైతే యాక్షన్స్ వచ్చి ఆయన మాటలు కంప్లీట్ గా భిన్నంగా ఉన్నాయి. సో ఈ రోజున లాక్డౌన్ ఎత్తేస్తే ఈ సెకండ్ వేవ్ ఇంకా ప్రొలాంగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఈ థర్డ్ వేవ్ అనే దానికి అండర్ కాప్ ఆపరేషన్ లా చేస్తుంది అనమాట. థర్డ్ వేవ్ అది ఇంకా ఈజీ చేసే అవకాశం ఉందన్నమాట. సో థర్డ్ వేవ్ అనేది మళ్ళా బలంగా వచ్చేదానికి ఛాన్స్ ఉంటది. ఈ సెకండ్ వేవ్ అనేది మళ్ళా ఇంకొకసారి పంజా విసిరేదానికి ఛాన్స్ ఉంటుంది. సో గవర్నమెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఓకే, సో గవర్నమెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి, అట్ ది సేమ్ టైం సెల్ఫ్గా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. ఫస్ట్ వేవ్లో మనం చాలా నెగ్లెక్ట్ చేసాం కాబట్టి సెకండ్ వేవ్లో మనం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, అంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయినటువంటి సిచ్యువేషన్, ఏజ్తో సంబంధం లేకుండా మరణాలను చూసామంటే ఇప్పుడు మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలంటారో ప్రశాంతి గారు. నమస్కారం అండి. ఇందాక డాక్టర్ రఘురామ్ గారు చెప్పిన పాయింట్స్ తో ఏకీభవిస్తూ, ప్రజలు ఏమైపోయారు అని అంటే, లక్షల్లో కేసులు నుంచి మనం వేలల్లో కేసులు చూసినప్పుడు అసలు ఇంకా మనకి తగ్గిపోయింది అని భ్రమలో ఉన్నాం, కానీ అవి ఇంకా కూడా సున్నాకి రాలేదు అన్న విషయం మర్చిపోతున్నాం. ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్ కి ఏం తప్పు చేస్తున్నామో తిరిగి అదే తప్పు పునరావృతం కాకుండా ఉండేదానికి ప్రభుత్వం వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే ఎట్ ఏ టైం అంత లాక్డౌన్ కానీ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ప్రజల మూవ్మెంట్ అన్నది కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒకేసారి ఎగ్జామ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అని మళ్ళా మీకు ఎయిమ్స్ డైరెక్టర్ అనదీప్ బులేరియా గారు 6 to 8 weeks లో థర్డ్ వేవ్ వచ్చేస్తుంది అని ఒక హై అలర్ట్ ఇచ్చినప్పుడు, ఈ టైంలో ఇంత సడన్ గా ఇన్ని మాస్ ఓపెనింగ్స్ చేయటం అన్నది ఐ థింక్ అది చాలా ప్రమాదకరం అవుతుంది అనేది ఒక ఫిజిషియన్ గా నా అభిప్రాయం. రెండోది, ప్రజలు ఇప్పుడైనా కూడా తమకు తాము స్వీయ లాక్డౌన్, స్వీయ నియంత్రణ చేసుకొని, అత్యవసరమైన వాళ్ళు తప్పితే, జీవనాధారం కోసం బయటికి వెళ్లే వాళ్ళు తప్పితే, అనవసరమైన గెట్ టుగెదర్స్, సోషల్ గ్యాదరింగ్స్ ఇవన్నీ కూడా తగ్గించుకొని, పేరెంట్స్ ఆల్రెడీ తెలంగాణలో కూడా రిప్రజెంటేషన్ అనేది కూడా ఇస్తున్నారు కాబట్టి, స్కూల్స్ రీఓపెన్ చేయటం అవసరమా, ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చా, లేదు మనకు ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ చెయ్యాలా, ఇటువంటి పైన ఖచ్చితంగా కూడా రీథింకింగ్ అన్నది కూడా జరగాలండి. మనకు ఆంధ్రప్రదేశ్ లో అయితే రేపటి నుంచి 6 దాకా అన్నారు, స్లోగా ఫేజ్డ్ మేనర్ లో జరుగుతా ఉంది. బట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానంలో కూడా కొన్ని సమూలమైన మార్పులు రావాలి. ఎందుకంటే అది కూడా వాళ్ళకి లైఫ్ ఇష్యూస్ కాబట్టి, పిల్లలకి హైయర్ స్కూల్స్ వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి, బట్ కిండర్ గార్టెన్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ less than 5th class దాకా ఓపెన్ చేయటం అయితే కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం.
ఓకే అండి. సో అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇప్పుడు మనకి లాక్డౌన్ ఎలాగో తీసేశారు, సో కేసెస్ తగ్గుముఖం పట్టాయి అని చెప్పి ప్రజల్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మీరు ఇంకా కేసెస్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అలాంటి క్రిటికల్ కేసెస్ ఉన్నాయా అండి? యాజ్ యూజువల్గానే ఉన్నాయా? అంటే ఉన్నాయండి. మనకి ఏమైపోయిందంటే అప్పుడు బెడ్ దొరకలేదు, ఒకేసారి ఎక్కువ నంబర్ కేసెస్ వచ్చి రెమ్డెసివిర్ బ్లాక్ హంగామా బయట మీడియాలో జరిగినప్పుడు ప్రజలు అప్పుడే కోవిడ్ ఉంది, ఇప్పుడైతే ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి కోవిడ్ లేదు అని అనుకుంటున్నారు. అది తప్పు. ఆల్రెడీ సివియర్ కోవిడ్ కేసెస్ ఉన్నాయి, ఐసీయూలో అడ్మిషన్స్ ఉన్నాయి, లాంగ్ కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు, రికవరీలో ప్రాబ్లం అయిన వాళ్ళు ఉన్నారు, వేరే వేరే స్పెషాలిటీస్ కి వెళ్తున్న పేషెంట్స్ అందరు కూడా ఉన్నారు. కానీ గత నెలతో పోలిస్తే ఇప్పుడు చూస్తున్న నంబరు ఒక 20-30% తక్కువ ఉంది. బెడ్స్ ఈజీగా కూడా అవైలబిలిటీ అన్నది కూడా జరుగుతుంది. సివియర్ కేసెస్ ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇంకా మనం చాలా చూసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు సడన్ గా కానీ తీస్తే రేపటి నుంచి మళ్ళీ ఒక 15 రోజులు కానీ లెక్కేస్తే మళ్ళీ 15 రోజుల తర్వాత మనకు కేసు నెంబర్ ఏ విధంగా పెరుగుతుంది అన్నది కూడా చూడాలి. ఎందుకనంటే ఇది మనకు తెలిసిన లెసనే. లాస్ట్ టైం ఇదే పని చేయటం వల్లనే మనకి ఇంతవరకు జరిగింది. ఫేజ్డ్ మేనర్ ఆఫ్ అన్లాక్ డౌన్ చేయకపోతే మళ్ళా సడన్ గా అవుట్ బస్ట్ ఆఫ్ కేసెస్, అందులో కూడా ఈసారి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్, యంగర్ ఏజ్ గ్రూప్ అని చెప్తున్నారు. కాబట్టి మనం వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇప్పుడిప్పుడే బాగా చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ యంగ్ పీపుల్ 18 to 45 years మిగిలిన వాళ్ళు వ్యాక్సినేషన్ అయ్యేదాకన్నా కూడా ఓపిక పడితే బాగుంటుంది అనేది నమ్మకం. ఎస్ డాక్టర్. సో ఇప్పుడు రఘురామ్ గారు, వీటితో పాటు థర్డ్ వేవ్ అంటే మనం కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం, థర్డ్ వేవ్లో పిల్లలకి బాగా ఎఫెక్ట్ పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్తున్నాము అని. సో ఇప్పుడు సెకండ్ వేవ్లో ఎక్కువగా రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించినటువంటి వ్యాధి బాగా చూసాము, ఏజ్తో సంబంధం లేకుండా మరణాలు చూసాము. మరి థర్డ్ వేవ్లో పిల్లలకి సంభవిస్తే అసలు రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి పిల్లలకి ఎఫెక్ట్ అయితే తట్టుకోగలరా? అసలు దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అలాంటి దానికి స్కోప్ ఉందా? ఖచ్చితంగానండి. నేను ఈ రోజు నా ఫేస్బుక్ లో ఒక కాల్ ఇచ్చాను. సో ఫాదర్స్ డే సందర్భంగా, సో సేవ్ అవర్ కిడ్స్, సో ప్రివెంట్ థర్డ్ వేవ్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని, సో హ్యావ్ యువర్ ప్రొఫైల్ పిక్ విత్ యువర్ కిడ్స్ అని చెప్పి. సో ఇది చాలా చాలా ఒక భయంకరమైన విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. థర్డ్ వేవ్ లోనే చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు కదా, కాదు, మేము ఇప్పుడే చిన్నపిల్లల ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ ఇప్పుడు చూస్తున్నాం. నాకు క్రాస్ రిఫరల్స్ వస్తున్నాయి. సో రేడియాలజిస్ట్ దగ్గర నుంచి పీడియాట్రిషియన్స్ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటే చిన్నపిల్లలకి ఇటువరకు ఏం అయ్యేది కాదండి, అలా స్మూత్ గా తగ్గిపోయేది. ఇప్పుడు కొంతమంది అండి, చాలా తక్కువ పర్సంటేజ్ అయినా కూడా చిన్నపిల్లల్లో సీరియస్ అవ్వటం, సో చిన్న పిల్లల్లో ప్రాణం మీదకి వచ్చే సిచ్యువేషన్ కి రావటం, లేదా 12-13 ఏళ్ల పిల్లలకి కూడా లంగ్ ఇన్వాల్వ్మెంట్ మొత్తం వచ్చేయటం. ఇంతవరకు లంగ్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేది కాదు, ఆ సిచ్యువేషన్ వచ్చేసింది, ఈ రోజునే వచ్చేసింది. సో అంటే ఇది ఏ స్ట్రెయిన్ వల్ల? సో ఇప్పుడు డెల్టా అంటున్నారు, డెల్టా ప్లస్ అంటున్నారు. అసలు ఈ ప్రమాదం ఏదైతే చిన్నపిల్లల్లో జరుగుతా ఉన్నదో, మొదలయ్యిందో, ఇది రేపు ఏ స్థాయికి వెళ్తుంది అనే దానికి వీళ్ళ దగ్గర ఒక అంచనా లేదు. సో మీరు చూస్తే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఒక అఫీషియల్ పేజ్ లో కూడా వీఆర్ ప్రిపేరింగ్ ఐసీయూ బెడ్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, డబులింగ్ ద ఐసీయూ బెడ్స్ ఫర్ కిడ్స్ అని చెప్పారు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో చాలా క్లియర్ గా చిన్నపిల్లలు కూడా రిస్క్ లోకి వెళ్లే అవకాశం కనబడుతున్న టైంలో హౌ యూ కెన్ ఓపెన్ ద స్కూల్స్ అండ్ హౌ యూ కెన్ కండక్ట్ ద ఎగ్జామినేషన్స్. ఏంటండి ఇది? ఒక పక్కనేమో చిన్నపిల్లలు ఐసీయూలు బెడ్లు పెంచుతామంటున్నారు, సో ఆ తర్వాత ఇంకో పక్కన ఎగ్జామ్స్ అంటారు, ఇంకో పక్కనేమో ఓపెన్ చేసేస్తాం స్కూల్స్ అంటున్నారు. సో ఇదంతా చూస్తుంటే ఒక డాక్టర్ గా కన్నా కూడా ఒక ఫాదర్ గా ఈ రోజున ఒక బిడ్డకి తండ్రిగా చాలా భయమైన సిచ్యువేషన్ లోకి నేను వెళ్తున్నానండి. సో నేను సొసైటీని పానిక్ చేయకూడదని చెప్పి ఇంకా 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 హైడ్ చేయడానికి ఇంకా ట్రై చేస్తున్నాను. బట్ వీ కాంట్ హైడ్ ఎనీమోర్. ఇంకొన్ని రోజుల్లోనే ఓపెన్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంది ఈ చిన్న పిల్లలకి జరుగుతున్న ఇబ్బంది కూడా. సో ఇది థర్డ్ వేవ్ లోనే కాదండి, సెకండ్ వేవ్ లోనే చిన్నపిల్లలకి ఇబ్బంది రావచ్చు. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటే, సో వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్, వెన్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ డెల్టా ప్లస్, ఒక స్లో అండ్ స్లీపీగా అండర్లయింగ్ గా స్ట్రెయిన్ విచ్ యాజ్ ఇంటర్నేషనల్లీ నోన్ టు బి కిల్లింగ్ లైక్ చిల్డ్రన్. సో ఇంటర్నేషనల్ గా చిన్న పిల్లల్ని చంపే ఉధృతి ఉన్న ఒక స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది మన దేశంలో అండర్ కవర్ గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి బ్రెజిల్ స్ట్రెయిన్.
సో ఫిబ్రవరిలో ఫస్ట్ రిపోర్ట్ చేశారు, మార్చ్ లో కూడా రిపోర్ట్ చేశారు. సో ఏప్రిల్ 17th or 18th నెంబర్ ఆఫ్ బ్రెజిల్ స్ట్రెయిన్ కేసెస్ పెరుగుతున్నాయి అన్న రిపోర్ట్ చూడంగానే I just mentioned that we have to stop it, we have to save our kids and mention చేశాను. So I have to do something, we have to do something to stop this from spreading all through the country and mention చేశాను. కానీ వీఆర్ హెల్ప్లెస్ అండి. చూడండి, ఈ కోవిడ్ లో వచ్చేసరికి డాక్టర్స్ రోల్ అనేది ఏమీ లేదు. ఆ పేషెంట్లు మనం ట్రీట్ చేయగలం, కానీ ఇలాంటి పాండమిక్స్ కంట్రోల్ చేసే శక్తి మొత్తం కూడా ప్రభుత్వ నిర్ణయాల మీద ఉంది, అధికార గణం మీద ఉంది. ఒక డాక్టర్లకి ఆ పాండమిక్ ని కంట్రోల్ చేసే శక్తి లేదండి. సో వీఆర్ అల్టిమేట్ విక్టిమ్స్ బిఫోర్ ద పేషెంట్స్. సో ఐఎమ్ నాట్ అగైన్ డోంట్ సెపరేట్ హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్ అండి. సో ద యాక్టివ్ డాక్టర్స్ హూ ఆర్ ట్రీటింగ్ ద పేషెంట్స్ అనేది వీఆర్ ద అల్టిమేట్, వీఆర్ నెక్స్ట్ టు ద విక్టిమ్స్ అండి. సో మేము ఒక రిస్క్ తీసుకుని మేము ఇక్కడ ఉండే వాళ్ళని ఈ రోజున పిల్లల్ని ఇబ్బంది పెట్టే స్ట్రెయిన్ గనక ప్రబలం అయిపోతే హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా చేతులు ఎత్తేస్తారు, మైట్ బి ఇంక్లూడింగ్ మీ. సో ఆ రోజున ఎవ్వరు కూడా ఈ రోజున పిల్లల సేఫ్ అనే దీంతోనే మేము రాగలుగుతున్నాం, ధైర్యంగా వర్క్ చేయగలుగుతున్నాం. సో పిల్లలు కూడా రిస్క్ లోకి వెళ్తున్నారనే మాట వెళ్ళిందంటే నర్సులు రారు, ఎవ్వరు రారు, ఒక మొత్తం అంతా కూడా సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో అండర్లయింగ్ గా ఏదైతే ఒక స్ట్రెయిన్ స్ప్రెడ్ అవుతుందో, బ్రెజిలియన్ స్ట్రెయిన్, చిన్న పిల్లల్ని చంపేసే బ్రెజిలియన్ స్ట్రెయిన్ స్ప్రెడ్ అవుతుందో అది ఉనికి ఎంత ఉంది? మొన్న తీసుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. సో వీళ్ళు చేసే అతి తక్కువ జీనోమ్ సీక్వెన్స్ టెస్ట్ లో కూడా బ్రెజిలియన్ స్ట్రెయిన్ ఐడెంటిఫై అవుతుంది. సో అది ఫస్ట్ పంజాబ్ అట్లా కనిపించింది, ఈ పాటికి దేశం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయిందేమో తెలియదు. సో అసలు ఎక్కడికక్కడ ఆ స్ట్రెయిన్ స్ప్రెడ్ ఆపేసేయాలి. ఈ రోజు చిన్న పిల్లల్ని ఇబ్బంది పడే సిచ్యువేషన్ మనము విజయవాడలో చూస్తామనుకోండి, వెంటనే వాళ్ళ జీన్ సీక్వెన్సింగ్ చేసి ఏ స్ట్రెయిన్ అని తేల్చాలి. సో వెంటనే విజయవాడ చుట్టూతా కట్టడి చేసి విజయవాడ నుంచి రాకపోకలు బంద్ చేసేయాలి. విశాఖపట్నంలో ఇలాంటి స్ట్రెయిన్ చూస్తే విశాఖపట్నం రాకపోకలు బంద్ చేయాలి. అట్లాగే ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ అండ్ ఫస్ట్ ఎంత దారుణమైన విషయం అంటేనండి, వీళ్ళు ఈ రోజుకి కూడా ఇంటర్నేషనల్ బోర్డర్స్ అలా తెరుసు కూర్చున్నారు. వీఆర్ వెల్కమింగ్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ అండి. మీరు ఈ వైరస్ పరివర్తన చూసుకుంటే అది రోజు రోజుకి వైరస్ ఎక్కడో ఒక చోట టపీమని అది వేస్ట్ అయిపోవచ్చు అండి, అంటే దాని ఇంటెన్సిటీని కోల్పోవచ్చు. కానీ ఈ వైరస్ ఇంకా శక్తివంతం అవుతున్న వైరస్ ని మనం ఇంకా వెల్కమ్ చేస్తున్నాం బోర్డర్స్ తెరిచిపెట్టుకుని. సో చాలా ముందున్నది చాలా ముప్పండి. సో మనం ఊహించగలమా, లేకపోతే ఆ ఊహకి అందుద్దా, లేకపోతే అందదా, లేకపోతే ఆపగలమా లేదా అనేది అర్థం కానంత ముప్పు మనం ముందుంది. సో అందరం కూడా అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎస్ రఘురామ్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇట్స్ వెరీ సారీ టు హియర్ ఫ్రమ్ యూ. అంటే మీరు అన్నారు, అంటే మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను, మేము కూడా చేతులు ఎత్తేస్తాం. ఎస్, ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా లేకపోతే ఇంకా అందరూ పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియదు. సో అలాంటి పరిస్థితికి వస్తుంది, మీ ఇంట్లో మీరు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకనే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని చాలా సేఫ్గా ఉండాలి. ఇప్పుడు అయిపోయింది కదా అని అనుకొని ప్రశాంతి గారు, ఆ కరోనాలో చాలా వేరియంట్స్ పుట్టుకొస్తున్నప్పటికి కూడా అంతా అయిపోయిందని అందరూ భ్రమలో ఉంటున్నారు, మాస్కులు తీసేస్తున్నారు, సోషల్ డిస్టెన్స్ మర్చిపోతున్నారు. ఈరోజు చూస్తే ఫుల్ ట్రాఫిక్ అసలు ఎక్కడికక్కడ. సో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామంటే ముందు ఎలా ఉంటుందో కూడా ఆలోచించట్లేదు. మరి ఇది ఇన్ని వేరియంట్స్ వస్తున్నాయంటే ఇది ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందంటారా? మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందే అంటారా? ముఖ్యంగా కూడా అండి, వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద హిస్టరీ. పాండమిక్స్ అన్ని కూడా ఏమంటే అంటువ్యాధులు మనకు నచ్చినప్పుడు ఉండవు, మనకు నచ్చినప్పుడు నచ్చకపోయినప్పుడు వెళ్ళిపోవు. ఇవి ఒక 2-3 సంవత్సరాలు ఉంటుంది. ఎక్కువ పీక్స్ అండ్ ట్రఫ్స్ అనేది వస్తుంది, చాలా చిన్న మినీ వేవ్స్ వచ్చి స్లోగా వెళ్తుంది. మనం చాలా హడావుడిగా చేసి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని పెట్టేసుకొని డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ అని నామకరణాలు చేసేసుకొని ఏదో 2 దేశాల పేర్లు చెప్పుకొనేసి మనం జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయకుండా, మనం అసలు అనాలిసిస్ చేయకుండా, రీసెర్చ్ డేటాని పూర్తిగా మన ఇండియాలో మనం డేటా తీసుకోకుండా, క్షేత్రస్థాయిలో పనిచేసే పిహెచ్సి డాక్టర్స్ నుంచి మనం ఏమీ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా, ఎపైకల్ ఇన్స్టిట్యూట్స్ లో, టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో పేషెంట్స్ చూడని డాక్టర్లని వాళ్ళ దగ్గర రీసెర్చ్ పేపర్లు 4 తీసుకొని పక్క దేశాల్లో డేటాని అనలైజ్ చేసేసి ఇదొకటి మ్యాథమెటికల్ ఫార్ములాలు, మ్యాథమెటికల్ మోడల్స్ ఇచ్చేసి అందరు బ్యూరోక్రాట్సే మేధావులు అనుకొని పనిచేస్తున్న డాక్టర్లు చూస్తున్న కాంప్లికేషన్స్ మాట వినే నాదుడు లేక ఎవరు చెప్పింది ఎవరు వినకుండా మనం పేషెంట్ల ప్రాణాలని, ప్రజల ప్రాణాలని పణంగా పెడుతున్నాం. కనీసము ఎపైకల్ ఇన్స్టిట్యూట్స్ లో కాకుండా స్టేట్ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఇప్పుడు పీడియాట్రిక్ అసోసియేషన్ ఉంటుంది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఉంది, అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఉంది.
గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఉంది. అంటే పుట్టబోయే శిశువు కూడా మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది. అట్లే లంగ్ డాక్టర్, పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అసోసియేషన్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్ డాక్టర్స్ అసోసియేషన్స్ తీసుకొని వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళ క్షేత్రస్థాయి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఏ రకమైన కొత్త రకమైన కాంప్లికేషన్స్ చూస్తున్నాం అన్నది ఎప్పటికప్పుడు 15 రోజులకో నెల రోజులకో మనం ఒక డేటా అన్నది ఇచ్చి మన దేశంలో డేటాని ప్రపంచానికి ఇవ్వాలి. కానీ పాశ్చాత్య దేశాల డేటాలు తీసుకొని మనం దాన్ని అన్వయించుకోవడం అన్నది నంబర్ 1 తప్పు. నంబర్ 2, ఇంకెన్ని రోజులు ఈ విధంగా ఉండొచ్చు అంటే ఇంకొక 1-2 సంవత్సరాల దాకా ఉండొచ్చు. మూడవది, అసలు ఈ పీడియాట్రిక్ పాపులేషన్ ని ఎట్లా సేవ్ చేసుకోవాలి? ఉన్న దాంట్లో స్ట్రాటజిక్ ప్లానింగ్ ఏంటంటే గత ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ జరుగుతున్న దాంట్లో పెద్దవాళ్ళకి ఎవరైనా కూడా వైద్యం చేయగలరు. మీరు కోవిడ్ కేర్ సెంటర్ లో పెట్టిన మామూలు నొలక మంచాల పైన వేసినా ఎక్కడో ఒక చోట సలైన్ పెట్టే కెపాసిటీ ఎవరో వార్డ్ బాయ్స్ దగ్గర నుంచి సిస్టర్ల దాకా చేయగలరు. కానీ పీడియాట్రిక్స్ లో అట్లా కుదరదు. హైలీ స్కిల్డ్ పర్సనల్ ఉండాలి, పారామెడికల్ స్టాఫ్ ఉండాలి. ఒక ఐవీ క్యాన్యులా పెట్టాలంటే కూడా పెట్టలేరు. ఈవెన్ ఫిజిషియన్స్ మేమందరం కూడా నియోనేటల్ చిల్డ్రన్ ని మనం ఎవరం హ్యాండిల్ చేయలేమంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నంబర్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఈ కంట్రీలో ఎంతమంది ఉన్నారు, ఎక్స్పెక్టెడ్ నంబర్ ఆఫ్ కేసెస్ ఎంత, ఐసీయూ బెడ్స్ ఇంక్రీజ్ చేస్తే దాంట్లో మినీ వెంటిలేటర్స్, మినీ బెడ్స్ చేయటం కాదు కదా, అంతమందిని మనం ఎక్కడ డెవలప్ చేస్తున్నాము, సీనియర్ రెసిడెంట్స్ ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాము, ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా స్కిల్ ని మనం డెవలప్ చేయొచ్చా, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఎంతమందికి ఇస్తున్నాము అంటే మనం ఎక్కడో లోపల భయంతో ప్రిపేర్ అవుతున్నాం. బట్ ఆ ప్రిపేర్ అవుతున్న మెథడ్స్ నిజంగా కూడా క్షేత్రస్థాయిలో 100 మంది పిల్లల్ని మనం హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ ఉందా లేదా అంటే ఇది ఖచ్చితంగా కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నా విన్నపం ఏమంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి దయచేసి ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ల దగ్గర నుంచి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ డాక్టర్లో కానీ వాళ్ళ విలువైన అభిప్రాయాలు ఓపెన్ మైండెడ్ తో స్వీకరించి ఖచ్చితంగా వాళ్ళ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కానీ తీసుకుంటే మనం ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని సేవ్ చేయగలిగిన అవకాశం ఉంది. ఈ లోపల మనం ప్రజలు మీడియా ద్వారా ఏం చెయ్యాలి అని అంటే మీరు వ్యాక్సినేషన్ వేసుకోండి, వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా మీకు ఇంకా రిస్క్ అనేది ఉంటుంది. మీరు ఇంట్లో పెద్దవాళ్ళు 45 years వాళ్ళే కాదు, న్యూలీ మ్యారీడ్ కపుల్, యంగ్ పిల్లలు ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు ఉన్న కపుల్ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్లాక్ డౌన్ వచ్చింది కదా అని మీరు బయటకి తిరగొద్దు. పిల్లలకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదువు లేకపోతే ఇబ్బంది ఏమి లేదు. ముందు ప్రాణం చాలా విలువైనది, దానిని మనం అందరం కూడా కాపాడుకోవాలి. ఇప్పుడు డాక్టర్స్ ఫ్యామిలీలో పెద్దవాళ్ళని కోల్పోయినప్పుడు డాక్టర్స్ వైద్య వృత్తిని చేయగలిగారు. బట్ డాక్టర్స్ పిల్లలకే ఏమన్నా వస్తే వాళ్ళకి కూడా మైండ్ బ్లాంక్ అయిపోయి ఎవరు కూడా వాళ్ళ వైద్య వృత్తిని చేయలేరు. కాబట్టి ఇటువంటి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ని కేవలము ఒక మెడికల్ రంగం పైన దృష్టి సారించకుండా సామాజిక కోణంలో వివిధ రకాలైన సైకలాజికల్ ఇష్యూస్ ని కూడా హ్యాండిల్ చేయగలిగి ఖచ్చితంగా ఎయిమ్స్ డైరెక్టర్ ఇచ్చారు అని అంటే దానికి ఒక పాజిటివ్ బ్యాక్ ఇదనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక 6 to 8 weeks టైం ఇచ్చారు అంటే ఇప్పటి నుంచి తీసుకుంటే మనకు ఆగస్టు దాకా అన్నది డెడ్ లైన్ అన్నది ఉంది. అంటే ఆల్రెడీ ఒక్కొక్క దేశంలో కొన్ని ప్రాంతాల్లో 3,000-4,000 పిల్లలు అవ్వటము, MISC కేసెస్ అన్నది రిపోర్ట్ అవటము, మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్మెంట్ అన్నది చూడటము, ఒకే కుటుంబంలో చిన్న పిల్లలకి RT-PCR పాజిటివ్ వచ్చిన కొద్ది మందికి సిమ్టమ్స్ లేకుండా ఉండటము, వాళ్ళు కేవలము శ్వాస సంబంధిత లక్షణాలే కాకుండా చర్మ వ్యాధులు, ఇతరత్ర రకరకాల కాంప్లికేషన్స్ తో వివిధ డాక్టర్ల దగ్గరికి పోవటము, మనకందరికీ కూడా దానిపైన అవగాహన లేకుండా పిల్లలు దగ్గు లేదు కదా, ఆయాసం లేదు కదా అని మనం మిస్లీడ్ అవ్వటము, ఇటువంటి ఇంకా కూడా కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిని మనకు స్ట్రాటజిక్ ప్లానింగ్ అన్నది చేసుకోకపోతే మళ్ళా మనము ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే వస్తుంది. రైట్ డాక్టర్. సో ఇప్పటి వరకు మనం చర్చించిందైతే ఏదో పానిక్ చేయాలని కాదు, అలా అని హైడ్ చేసి దాచి ఉంచి మీకేం తెలియకుండా ఉండడానికైతే కాదు. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి, డాక్టర్స్ చెప్తుందన్నా శాస్త్రవేత్తలు చెప్తుందన్నా అదే. ఇంతకుముందు చేసినటువంటి మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీ చాలా సేఫ్గా ఉండాలి, అంతే మా ఉద్దేశం అయితే. సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ డాక్టర్ ప్రశాంతి గారు, అలాగే రఘురామ్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ సండే ఎడిషన్. స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి.